భాషణలు 561. ఒక భక్తుడు అడుగుతున్నాడు, మనసు యొక్క స్వరూపమేమిటి, రూపమేమిటి అని. మనసు యొక్క స్వరూపమేమిటి, అరూపమేమిటి అని. మహర్షుల వారు అన్నారు, నువ్వు నిద్ర నుంచి మేల్కున్నప్పుడు ఒక వెలుగు కనిపిస్తుంది. అది మహత్తత్వం ద్వారా పోతున్న ఆత్మ ప్రకాశం. దానిని విశ్వ చైతన్యము అన్నారు. అది అరూపము. ఆ తేజము అహంకారం మీద పడి ప్రతిఫలిస్తుంది. అప్పుడు దేహము, ప్రపంచము గోచరిస్తాయి. ఈ మనస్సు స్వరూపము ఆ ప్రతిబింబ చైతన్య కాంతిలో విషయాలు అగుపిస్తాయి. ఆ కాంతిని జ్యోతి అంటారు అన్నారు భగవాన్. దీనికి మనకి తెలిసిందే అయినా కొంత వివరణ చెప్పుకుంటే బాగుంటుంది. మనస్సు యొక్క స్వరూపం ఏమిటి, అరూపం ఏమిటి అనే ప్రశ్నకి భగవాను, నీవు నిద్ర నుంచి మేల్కొన్న వెంటనే ఆ మేలుకోగానే ఒక వెలుగు కనిపిస్తుంది. వెలుగు అంటే లోపలెక్కడో ఒక నిద్ర మెలకువ కాని ఒక మగతగా ఉండేటువంటి ఒక వెలుగు. అది మహత్తత్వం ద్వారా వస్తున్న ప్రకాశం. మహత్ అంటే నామరూప క్రియారహితమైన పరబ్రహ్మం నుంచి అవ్యక్తమును ఒక మహాశక్తి, ఆ పరమాత్మలో ఆ శక్తి. ఆ శక్తి నుంచి మహత్తు అంటే శక్తి ప్రసరణ కేంద్రం అన్నమాట. అనంతంలో నుంచి శక్తి ప్రసరిస్తోంది. ఆ ప్రసరించే కేంద్రాన్ని మహత్ అంటారు. ఆ మహత్తు ప్రకాశవంతంగా ఒక కిరణం లాగా ప్రకాశవంతంగా ఉంటుంది. అది ఆత్మ ప్రకాశమే. అది ప్రసరించి వ్యాపిస్తూ పోతే అది దాన్ని విశ్వ చైతన్యం అంటారు. నీలో నుంచే మహత్తు ద్వారా అంటే నేను అనే తెలివి మూలం. అది మహత్తు, దానిలోంచే వస్తుంది నేనన్న తెలివి కిరణం. ఆ కిరణము ద్వారా ప్రసరించి ఉన్న ఆత్మ ప్రకాశం దాన్ని విశ్వ చైతన్యం అంటే ప్రకాశించి ఏం చేస్తుంది, అన్నిటినీ ప్రకాశింప చేస్తుంది. అందుకని దాన్ని విశ్వ చైతన్యం అంటారు. అది అరూపం, దానికి ఒక రూపం లేదు. మామూలు ఏదో ఒక దీపం వెలుగులాగో ఇంకోలాగో ఉండేది కాదు. అది దానికి ఒక రూపం అంటూ లేదు, అరూపం. ఆ తేజము ఏమైంది, ఎప్పుడైతే ఆ అవ్యక్తమైన మహాశక్తి నుంచి ఉత్పన్నమైన ఆ మహత్, ఆ మూల ప్రకాశము అంతఃకరణ మీద ప్రతిఫలించింది. ఈ దేహంలో అంతఃకరణ ఉంది కదా, దాని మీద ప్రతిఫలించింది. ఇప్పుడు దేహము, ప్రపంచము కనిపిస్తున్నాయి, దృశ్యాలన్నీ ఆ వెలుగులో ప్రతిబింబ కాంతిలో కనిపిస్తుంది. అదే మనస్సు. ఈ మనస్సు స్వరూపము ప్రతిబింబ చైతన్య కాంతిలో విషయాలుగా మనకు కనిపిస్తుంది. బింబ చైతన్య కాంతిలో ఈ విషయాలన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఈ కాంతిని జ్యోతి అంటారు. కాబట్టి దీన్ని అంతర్జ్యోతి అంటారు. నీ లోపల అంతర్జ్యోతి ఉంది. పాటలో చెప్పాం కదా, కళ్ళు మోసుకునుము నీలో జ్యోతి ఉంది చూడు, నిజమగు జ్ఞాన దృష్టితోను. నీ దృష్టి అంతర్ముఖపరిస్తే వెలి విషయాల మీదికి వెళుతున్నటువంటి నీ దృష్టి నీ అంతర్ముఖపరిస్తే నీ లోపల మహత్ అనేటువంటి ఒక అద్భుతమైనది ప్రకాశిస్తోంది. ఆ జ్యోతి అంతఃకరణ మీద ప్రతిఫలించేసరికి అంతఃకరణలో ఉన్న విషయవాసనలు నీకు వెలుపల ప్రపంచంలాగా జగత్తులాగా కనిపిస్తున్నాయి. వెలుపల కనిపిస్తున్నటువంటి ఈ జగత్తు అంతఃకరణలోని ప్రతిఫలించిన
ఆ మహత్తు యొక్క కిరణ ప్రతిబింబం. ఆ ప్రతిబింబం వల్ల అంతకంలో వాసనలు కూడా చైతన్యం వచ్చి వెలుపలి ప్రపంచంగా నీకు కనిపిస్తున్నాయి. కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళు, బయట ఇంద్రియాల్లోకి వెళ్లకుండా ఇంద్రియాలను మూసేసుకో. కళ్ళంటే అదొకటే కాదు, కళ్ళు మూసుకుని నీలో జ్యోతి ఉంది చూడు. ఎక్కడ నుంచి నాకు ఈ వెలుగు కళ్ళల్లోకి వస్తోంది? చూశానంటున్నావు, కళ్ళెట్టుకు చూశానమ్మా, కళ్ళ లోపల వెలుగు ఎవరిచ్చారమ్మా అని ఎవరు అనుకోరు. కంటికి వెలుగైన చోటికి నెమ్మదిగా ఎక్కడి నుంచి వస్తుంది చూస్తే అది అంతఃకరణలో ప్రతిఫలించిన మహత్తి నుంచి ఉద్భవించిన చైతన్య కిరణ ప్రతిబింబం. అది ప్రతిఫలిస్తోంది. ఈ ప్రతిఫలించడం వల్ల అంతఃకరణ చైతన్యవంతమై అది విషయాలుగా ఇంద్రియాలలో నుంచి వెలు ప్రపంచాన్ని చూస్తుంది. అందుచేత ఈ ప్రతిబింబానికి మూలమేదా అని చూస్తే మహత్, ఒక ప్రకాశవంతమైన ఒక జ్యోతి అనే అనాలి దాన్ని. ఇది నిజమైన జ్ఞాన దృష్టి. అంతర్ముఖమయ్యి జగత్తుని విడిచి, ఇంద్రియాలను విడిచి, అంతఃకరణలోని ఆ ప్రతిబింబ ప్రకాశాన్ని కూడా ఆధారమైన దానిని ఎవరా అని చూస్తే అదే అంతర్జ్యోతి. ఇదే నిజమైన జ్ఞాన దృష్టి. ఈ దృష్టితో ఆ జ్యోతిని చూడు, దాన్ని జ్యోతి అంటారు. కాబట్టి ఆత్మ యొక్క స్వరూపమేమిటి, అరూపమేమిటి అంటే, ఆత్మ యొక్క స్వరూపము ఇదిగో నానా రకాల వాసనలతో కూడి వెలి ప్రపంచంలో విహరించడం. దానికి స్వయం ఈ స్వరూపము నిజంగా రూపమేనా అంటే అది అరూపమే. అరూపం అంటే రూపములకన్నిటికీ ప్రకాశం ఇచ్చినది. అది అంతర్జ్యోతి. ఇది ఎలాగ నేను దాన్ని ఎలా పొందాలి అంటే అంతర్ముఖం అవ్వాలి. ఎలా అవ్వాలి అంటే విషయాలను వదిలేసి ఇంద్రియాలను అంతర్ముఖం చెయ్యి. మనస్సు ఆధారం అని తెలుస్తుంది. మనస్సుని తనకి మూలమేమిటా అని అంతర్ముఖం చేయి. అప్పుడు తనకి మూలమైన ఆ మహత్తత్వంలో నుంచి ప్రసరిస్తున్న ఆ తెలివి ప్రకాశం, ఆ ప్రకాశం ఏదా అంటే అనంతమైన అఖండమైన పరమాత్ముడే అని నీకు తెలుస్తుంది. ఇది తెలియాలి అంటే అహంభావాలు వదలాలి. నేను నాది అనేటువంటి భావాలు వదిలితే తప్ప ఈ దివ్య ఆత్మతేజము నీకు పట్టుబడదు, బయటపడదు, అది బయలుపడదు. దానికి పరుగున ఇంద్రియాలతో బయటికి వెళ్ళిపోయేటువంటి మనస్సుని పట్టి కట్టి అంతర్ముఖం చేస్తే తప్ప ఇది వేదశాస్త్రాల్లో దొరకదు. అనేక విద్యలు నేర్చుకున్నా ఇది అందదు. ఎన్ని చదివినా ఎన్ని నేర్చినా నీ నిజస్వరూపమందు నీకు నిశ్చలత్వం కుదరకపోతే నీకు కళ్ళుండి గుడ్డివాడివలే. నిజమైన తేజస్సు నీలో వెలుగును దాన్ని గ్రహించలేని అజ్ఞాని కంటే నువ్వు హీనుడవు. కాబట్టి ప్రతి క్షణము ఇంద్రియాలని విషయాల్లోనికి వెళ్ళనివ్వకుండా ఇంద్రియాలకు వెలిగేదా అని చూస్తే మనస్సు అంటుంది. మనస్సు అంటే ఏమిటి అంటే పరమాత్మ నుంచి వెలువడిన ప్రకాశం వల్ల ప్రతిఫలించిన అంతఃకరణ. లేక అది జడమే. జడమైన దానికి ఆ మహత్తత్వంలో నుంచి వెలిగినటువంటి ప్రకాశ కిరణం పడేసరికి చైతన్యం వచ్చేసరికి దానిలో ఉన్నటువంటి మనస్సు అంటే విషయాలు అనేక వాసనతో కూడిన ఒక నేనన్న అహంకారపూర్వక తలంపు. అది ఇక ఇంద్రియాలతో వెలి ప్రపంచంలో వ్యవహారాలు చేస్తూ ఉంటుంది. ఇదంతా తానెవరో తాను పరిశీలించి చూసుకొని తన మూలమును తాను చేరి అందు విలీనమయ్యే వరకు
ఈ మాయాపూర్వకమైన భ్రమాజన్యమైన ఈ జన్మ మృత్యువుల వ్యవహార పరంపరకు ఆపులేదు, అంతులేదు అనేటువంటి గొప్ప సందేశాన్ని మనకి రమణ మహర్షుల వారు అందించారు. దాన్ని మనం చక్కగా అందుకుని మనం బాహ్య విషయాల మీదకి ఇంద్రియాలని, మనస్సుని అతిగా వెళ్ళనివ్వకుండా జీవన వ్యవహారానికి ఎంతో అంత మాత్రమే వాడుకుని ఇంద్రియాలన్నీ, మనస్సుని అంతర్ముఖం చేసుకుని తన మూలమైన పరమాత్మను ఆశ్రయించి దాని అందు సుస్థితులమై ఉండునట్లా మహాగురువులైన పరమాత్ముడైన రమణ సద్గురుదేవుడు మనల్ని అనుగ్రహించుగాక. హరి ఓం నమః.